నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ M11. సో వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. రీసెంట్గా ఈ ఫోన్ అయితే లాంచ్ చేసింది సామ్సంగ్. అయితే రెండు మోడల్స్లో వస్తుంది, 3GB RAM 32GB అండ్ 4GB RAM 64GB. 3GB RAM 32GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ 10,999 రూపాయలు పెట్టారు. 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. ఈ ఫోన్ అయితే నేను గివ్ అవే ఇస్తున్నాను. మీరు ఎవరైనా ఈ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు. తెలిసిందే, మీరు చేయాల్సినది ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఏదో కామెంట్ చేయండి M11 గురించి. అండ్ దాంతోపాటు మీ ఈమెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ అటాచ్ చేసి మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను కాంటాక్ట్ సోర్స్ లేకపోతే డిస్క్వాలిఫై అయిపోతారు. అండ్ మల్టిపుల్ కామెంట్స్, ఒకటే కామెంట్ చేయండి, 3-4 కామెంట్ చేసినా కానీ డిస్క్వాలిఫై అయిపోతారు. తర్వాత ఈ రెండింటిలో మీరు ఏది తప్పు చేసినా, మల్టిపుల్ కామెంట్ చేసినా, కాంటాక్ట్ సోర్స్ యాడ్ చెప్పినా కానీ డిస్క్వాలిఫై అయిపోతారు. తర్వాత నేను చేసేది అయితే ఏమి ఉండదు. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసేటప్పుడు మాత్రం కాంటాక్ట్ సోర్స్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసి మాత్రం కామెంట్ చేయండి. దీని విన్నర్ అయితే నేను జూన్ 16వ తారీఖు అయితే అనౌన్స్ చేస్తాను. జూన్ 8వ తారీఖు ఇప్పటివరకు అయితే గివ్ అవేస్ మనం కండక్ట్ చేస్తాము. జూన్ 8వ తారీఖు వాటి విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాను. జూన్ 15 లోపు వాళ్ళకి షిప్ అయితే చేస్తాను. వీళ్ళే అయితే జూన్ 16 అనౌన్స్ చేస్తాను. అండ్ ఈ మంత్లో తర్వాత వచ్చే గివ్ అవేస్ మనకి ఎంఐ ఫిట్ BP ఇట్లాంటి వాచెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ A31 సామ్సంగ్ A31 కూడా గివ్ అవేకి అయితే వస్తున్నాయి. సో అవన్నీ నేను మంత్ ఎండింగ్ షిప్ చేస్తాను. విన్నర్స్ని అయితే మధ్యలో పిక్ చేస్తా, కానీ షిప్పింగ్ మాత్రం ఈ మంత్ ఎండింగ్ నేను షిప్ చేస్తాను. మన స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనికి డిస్ప్లే వస్తారు 6.4 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. ఇది TFT LCD డిస్ప్లే. ఇది కట్అవుట్ డిస్ప్లే. లెఫ్ట్ సైడ్ మనకి కట్అవుట్లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.8 అపర్చర్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, f2.2 అపర్చర్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. నేనైతే M సిరీస్ ప్రైజెస్ ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మనకి ఇంకా 1000 రూపాయలు 1500 యాడ్ చేస్తే మీకు M21 వస్తుంది. ఇంకా అది చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ వస్తుంది దీంతో కంపేర్ చేస్తే. మరి సామ్సంగ్ ఈ ఫోన్ ఎందుకు తీసుకొచ్చింది తెలియదు. ఒకవేళ వీళ్ళు ఏ సిరీస్లో తీసుకొస్తే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఏ సిరీస్ వాళ్ళు టార్గెట్ చేసేది ఆఫ్లైన్ ఆడియన్స్ని. ఇదైతే M21 ఇంకా బెటర్ ఆప్షన్ మీకు దీంతో కంపేర్ చేస్తే. జస్ట్ ఈ ఫోన్ అన్బాక్స్ చేస్తాను, నేను గివ్ అవే అయితే ఇస్తాను. సో ఒకసారి మనం లోపల కంటెంట్ చూసుకుంటే, అండ్ దీనిలో M సిరీస్ కాబట్టి కేస్ ఇట్లాంటివి అయితే ఏమిలో క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే ఉన్నాయి. నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది. ఇది కొద్దిగా వెయిట్ అయితే ఉంది కొంచెం. ఇది మనకి మొబైల్ అయితే 11. ఇది కూడా పక్కా పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో మీకు ఒక Type-C కేబుల్, మ్యాక్సిమం Type-C ఇస్తుంది ఇప్పుడు సామ్సంగ్ అయితే. సో ఇది కూడా మనకి Type-C కేబుల్తోనే వస్తుంది. Type-C కేబుల్ అండ్ సిమ్ ఇజెక్టర్ పిన్ లోపల మీకు కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి 15 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బాక్స్లో వచ్చే కంటెంట్స్ ఇవన్నీ మనం పక్కా పెట్టేద్దాం. ఇంకా మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే. ఫోన్ అయితే మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ అయినా మనకు అంత వెయిట్ అయితే ఏం లేదు ఫోన్ అయితే. ఒకసారి ఫిజికల్ చూసుకుని ఫ్రంట్ మీకు 6.4 inch HD+ డిస్ప్లేతో వస్తుంది. అండ్ కట్అవుట్ డిస్ప్లే ఇది. కట్అవుట్లో మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది. పైన మీకు ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఇంకా టాప్కి వెళ్తే మీకు 3.5 ఫోన్ జాక్ ఉంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. ఫ్లాష్ కనిపిస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. బాటంలో ఇంకా సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సిమ్ ట్రే ఉంది, తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. బాటంలో స్పీకర్ గ్రిల్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టచ్చు, మైక్రో SD కార్డు పెట్టచ్చు. మైక్రో SD కార్డు పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. పవర్ అయితే ఉంది. సామ్సంగ్ గెలాక్సీ M11 అని వచ్చింది, పవర్డ్ బై 100 అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మీకు సింగిల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేసింది. ఓన్లీ 2.4 GHz బ్యాండ్ ఒకటి డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇది మనకి సామ్సంగ్ గెలాక్సీ M11 హోమ్ స్క్రీన్. ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్, సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు 1 UI 2.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఈ ఫోన్ అయితే వస్తుంది. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. ఎంత ర్యామ్, ఎంత స్టోరేజ్ ఫ్రీగా వస్తుందో. 3GB RAM 30GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మనకు పంపించిన కూడా అదే 3GB RAM 30GB మోడలే. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టోరేజ్ చూసుకుంటే 32GBలో 20.8GB స్టోరేజ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 3GB ర్యామ్లో 1.4GB ర్యామ్ అయితే ఫ్రీగా అయితే ఉంది. అండ్ ఒకసారి మనం కెమెరా చూద్దాం. కెమెరా బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇది చూడొచ్చు, ఇది నార్మల్ కెమెరా, ఇది వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా,
అండ్ 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఎక్కువ మరి ఎక్స్పెక్ట్ చేయకండి దీని నుంచి అయితే. లైవ్ ఫోకస్ కూడా ఉంది, ఇక్కడ నుంచి మీరు బొకే షాట్స్ అయితే తీయొచ్చు. సో వీడియో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి మాక్సిమం 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి కూడా మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి, ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి డైరెక్ట్ కండిషన్లో తీసిన శాంపిల్స్, ఇవి వచ్చేసరికి పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M11 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. డైరెక్ట్ కండిషన్ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడండి ఎలా ఉందో. సామ్సంగ్ గెలాక్సీ M11 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంట్లో మైక్రోఫోన్ ఇచ్చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. అండ్ నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు. హాయ్ వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేస్తున్నా. వైడ్ మీకు ఓన్లీ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఇక్కడ చూడొచ్చు. వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది వైడ్ యాంగిల్ కెమెరాది. సెన్సార్ చూస్తే మనకి యాక్సిలమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ లేదు, జైరోస్కోప్ లేదు, ఏమీ లేవు దీనిలో. ఒకసారి మనం యాప్స్ చూద్దాం. యాప్లో కంపాస్ సపోర్ట్ చేయట్లా, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ అయితే లేదు. జైరోస్కోప్ ఉందో లేదో చూద్దాం. జైరోస్కోప్ లేదు, మ్యాగ్నెటోమీటర్ లేదు. సో VR కంపాటబిలిటీ అయితే లేదు, యాక్సిలమీటర్ సెన్సార్ అయితే ఉంది. సో సెన్సార్స్ కూడా దీనిలో అయితే రిమూవ్ చేస్తుంది. ఇది ఒక ఆఫ్లైన్ ఫోన్ తీసుకొచ్చినట్టు సామ్సంగ్ అయితే తీసుకొని వచ్చింది. DRM ఇన్ఫో చూద్దాం. L1 సపోర్ట్ ఉంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడొచ్చు. డిస్ప్లే ఇది HD డిస్ప్లే, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి డిస్ప్లే నుంచి అయితే. స్పీకర్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ కొద్దిగా లౌడే అనిపించింది. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ M11. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. విత్ ఏదైనా కాంటాక్ట్ సోర్స్ యాడ్ చేసి మాత్రం కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఒక్కరు ఈ ఫోన్ అయితే గెలుచుకోవచ్చు. ఈ శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిప్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.